వెల్కమ్ టు ఏఎస్ ఇన్స్టిట్యూట్. గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఇస్ శ్రావణ్ కుమార్. ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టుడే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి సర్కార్ బడికి సాంకేతిక ఒరబడిని చూడుతున్నారు. రాష్ట్రంలో ప్రారంభమైన ఏఐ ఆధారిత బోధన సుమారుగా 642 పాఠశాలకు త్వరలో టింకరింగ్ కిట్లు అందజేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యాశాఖలో భారీగా సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నాణ్యమైన విద్య అందించేందుకు సర్కారు ఇప్పటికే సాంకేతికతను వినియోగించుకుండగా, మరోవైపు అనుభవపూర్వక విద్యను అందించేందుకు రంగం ఆల్రెడీ సిద్ధం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి ఈ విద్యా సంవత్సరం నుంచే 2026-27లో కాకుండా 3వ తరగతి నుంచి సిలబస్లో కృత్రిమ మీద పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించగా, రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం దానికి శ్రీకారం చుట్టడం అనేది విశేషంగా భావించవచ్చు అన్నమాట. ఈ విధంగా కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి మనకు ఇటీవల హైదరాబాద్కు వచ్చినటువంటి సందర్భంలో రాజ్భవన్లో పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్లో ఏఐ ఆధారిత బోధనను స్వయంగా ఆయనే పరిశీలించారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాళ్ళకి అక్షరాస్యత అవగాహన పెంచే లక్ష్యంతో 6 నుంచి 9 తరగతులకు ఏఐ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్ పేరిట పుస్తకాలను కూడా ముద్రించి పంపిణీ చేశారు. దీని ద్వారా ఏఐ కావచ్చు, కోడింగ్, డేటా సైన్స్, డిజైన్ థింకింగ్, డిజిటల్ సిటిజన్షిప్ తదితర అంశాల్లో ఈ విధంగా డిజిటల్ అక్షరాస్యతపై ముద్రించిన పుస్తకాలు కావచ్చు, రాజ్భవన్ పాఠశాల ఏఐ ఆధారిత అభ్యసనాన్ని అన్నీ కూడా అతనికి స్వయంగా వివరించారన్నమాట. ఈ విధంగా తీసుకున్న రెసిడెన్షియల్ కళాశాలలో కావచ్చు, ఇంటర్ విద్యార్థులు జేఈ, నీట్, ఎప్సెట్, క్లాట్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఫిజిక్స్ చాలా ఈ ఆన్లైన్ క్లాసులు కావచ్చు, ఏఐ ఆధారిత బోధన ఇవన్నీ కూడా సర్కార్ బడిలో ఎవరైతే చదువుతున్నారో పేద విద్యార్థులకు వాళ్ళకు మంచి నాణ్యమైన విద్యను అందించడానికి దీనిని తీసుకురావాలని అనుకుంటున్నారు. కులతత్వాన్ని విమర్శిస్తూ పండిత రమాబాయి చేసినటువంటి రచన ఇది. మనకు తీసుకున్నట్లయితే ఈమె చాలా మట్టుకు ద హై క్యాస్ట్ హిందూ ఉమెన్ అనే ఒక రచన అనేది అప్పట్లో ఉన్నటువంటి కులతత్వాన్ని విమర్శించింది. కులతత్వంతో నశించిపోతున్న బతుకులకు వాళ్ళను విమర్శిస్తూ కులతత్వాన్ని తగ్గించాలి, కులతత్వాన్ని నిషేధించాలని చెప్పి ద హై కాస్ట్ హిందూ ఉమెన్ అనే రచన అయితే చేసిందన్నమాట. ఎవరైనా మనకు పండిత రమాబాయి. ఇంకా తీసుకున్నట్లయితే ఈమె చాలా కులం కావచ్చు, మతం కావచ్చు, ఒక సంఘ సంస్కర్తగా కులంలో ఉన్నటువంటి అనేకమైన దుష్ప్రచారం కావచ్చు అన్నిటిని కూడా వివరించిందన్నమాట. ఇది మనకు భారతదేశ చరిత్రలో వచ్చినటువంటి మనకు సంస్కరణలు ఏవైతే మత సంస్కరణలు, కుల సంస్కరణలు మనకు ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఒకసారి చూడండి. ఇది ప్రపంచ టాప్ 100 నగరాల్లో మనకు మన హైదరాబాద్ కూడా మనకు ఒక సిటీగా ఉందన్నమాట. అత్యుత్తమ నగరాల్లో మనకు 82వ స్థానం ఉంది. వరల్డ్ బెస్ట్ సిటీస్ నివేదికలో వెల్లడించింది. 29వ స్థానంలో మనకు బెంగళూరు ఉంది. మనం తీసుకున్నట్లయితే ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన టాప్ 100 నగరాల్లో హైదరాబాద్ స్థానం కూడా చోటు సంపాదించుకుంది. దేశం నుంచి 3 నగరాలకు ఈ ఘనత దక్కింది. ఒకటి బెంగళూరు 29వ స్థానం, ఢిల్లీ 54వ స్థానంలో నిలవగా హైదరాబాద్ వచ్చి 82వ స్థానంలో చోటైతే దక్కించుకుంది. మౌలిక వసతులు, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే చారిత్రక పర్యాటక ప్రాంతాలు, ఆర్థిక అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు నివాసానికి అనుకూలంగా ఉండే ఇతర వనరులను పరిగణనకు తీసుకొని 2026 వరల్డ్ బెస్ట్ సిటీస్ నివేదిక రూపొందించినట్లు ఆ నివేదిక రూపొందించిన మనకు రెసోనెన్స్ కన్సల్టెన్సీ CEO మనకు తెలిపారు. టాప్ 5 నగరాల్లో మనం తీసుకున్నప్పుడు లండన్, న్యూయార్క్, ప్యారిస్, టోక్యో, మాడ్రిడ్ నిలిచాయి. హైదరాబాద్ విషయాల గురించి నివేదికలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. చారిత్రక కట్టడాలు, చార్మినార్, గోల్కొండ కోటలతో నగరం అంతర్జాతీయ పర్యాటకుల గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. ఇక్కడ నుంచి వచ్చే విదేశీ పర్యాటకులు నగరంలోని విషయాలు, వారసత్వ సంపదపై అత్యంత సంతృప్తిగా ఉన్నారని వారసత్వ నగరంగా ప్రపంచానికి చాటు చెబుతున్నాయని ఈ నివేదిక హైదరాబాద్ మహానగరాన్ని గురించి ప్రస్తావించింది. ఇక్కడి నుంచి శత్రు డ్రోన్లపై ఇంద్రజాల్ అస్త్రం అనేది ప్రయోగించనుంది. ఏంటంటే దేశంలో మొట్టమొదటి యాంటీ డ్రోన్ గస్తీ వాహనం ఇంద్రజాల్ అనేది ఏంటంటే ఒక వాహనం అన్నమాట. ఇది ఎలాంటి వాహనం అంటే దేశంలోనే మొట్టమొదటిగా తయారు చేసినటువంటి యాంటీ డ్రోన్ గస్తీ వాహనం. కృత్రిమ మీద సాయంతో డ్రోన్లపై ఏం చేస్తుందంటే నిఘా ఉంచుతుంది. శత్రు డ్రోన్గా తేలితే వెంటనే ఏం చేస్తుంది, అది ఒకవేళ శత్రు డ్రోన్ వచ్చినటువంటి శత్రు డ్రోన్ అని ఒకవేళ అది ఐడెంటిఫై చేసిందనుకో అక్కడనే దాన్ని స్మాష్ అంటే నిర్వీర్యం చేసేస్తుంది అనమాట. ఈ విధంగా దీన్ని అభివృద్ధి చేసినటువంటి ఇంద్రజాల సంస్థ, అందుకే దానికి ఇంద్రజాల అస్త్రం అని పేరు పెట్టడం జరిగింది. శత్రు దేశాల డ్రోన్లను ముందే గుర్తించి వెంటాడి అత్యాధునిక ఆయుధం అందుబాటులోకి వచ్చింది. మన దేశంలోని మొట్టమొదటి యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ను హైదరాబాద్కు చెందిన ఇంద్రజాల డిఫెన్స్ సంస్థ ఆవిష్కరించింది. ఇంద్రజాల రేంజర్గా పిలుస్తున్న ఈ వాహనంలోని వ్యవస్థలు కృత్రిమ మీద ఆధారంగా స్వతంత్రంగా పనిచేస్తాయి. గస్తీ కాస్తున్న సమయంలోనే చుట్టూ ఒక 10 కిలోమీటర్ల దూరంలో డ్రోన్లపై నిఘా కూడా పెడుతుందన్నమాట. శత్రు దేశాల డ్రోన్లను గుర్తించి హ్యాకింగ్, జామింగ్ ద్వారా నిర్వీర్యం చేస్తాయి. సాంప్రదాయ యాంటీ డ్రోన్ వ్యవస్థల కంటే ఆధునికంగా దీన్ని అభివృద్ధి చేసినట్లు ఇంద్రజాల
డిఫెన్స్ సంస్థ అయితే దీన్ని వెల్లడించింది. టీ హబ్లో జరిగిన ఒక కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రయాణిస్తూనే కూల్చేస్తుందంట. ఇంద్రజాల్ సీఈఓ ఏం చెప్తున్నారు, ఒకవేళ ఇంద్రజాల్ రేంజర్ కృత్రిమ మీద ఆధారిత కౌంటర్ డ్రోన్ వ్యవస్థ అని తెలిపారు. ఈ ఏడాది వరకు మన సరిహద్దు భద్రతా దేశం వస్తున్నప్పుడు మనకు BSF 235 పాకిస్తానీ డ్రోన్లను కూడా నిర్వీర్యం చేసిందని కూడా చెప్పారన్నమాట. మరి యుద్ధానికైనా లేదు, యుద్ధానికే కాదు అక్రమాల నియంత్రణకు కూడా మనకు ఈ ఇంద్రజాల్ డ్రోన్ గస్తీ వాహనం అనేది ఉపయోగపడుతుంది. యుద్ధ రంగంలో పదాతి దళాలు ముఖాముఖి పోరాడడం, యుద్ధ విమానాలు శత్రుదేశ స్థావరాలపై దాడులు చేయడం పాత పద్ధతి అన్నమాట. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓవర్షేర్ వ్యవస్థలు అభివృద్ధి చెందిన తర్వాత యుద్ధాల తీరే మారిపోయింది. ఆటోమేటిక్గా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో డ్రోన్లే కీలకంగా మారడం మనం చూస్తూ ఉన్నాం. ఉక్రెయిన్ చిన్నపాటి డ్రోన్లతోనే రష్యాకు భారీ స్థాయిలో నష్టం కలిగిస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కూడా భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. దీనికి తోడు ఇటీవలి కాలం దేశ సరిహద్దు ప్రాంతాల్లో మత్తు పదార్థాలు, ఆయుధాలు జారవిడిచేందుకు ఉగ్రవాదులు, స్మగ్లర్లు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల వద్ద గస్తీతో పాటు అక్రమ రవాణాను అరికట్టడానికి ఇంద్రజాల్ రేంజర్ ఉపయోగపడుతుంది. అహ్మదాబాద్ అధికారం అని ప్రకటించారు. దేనికి అహ్మదాబాద్ అధికారం అంటున్నారంటే భారత్లోని 2030 కామన్వెల్త్ క్రీడలు ప్రకటించినటువంటి నిర్వాహకులు 2 దశాబ్దాల విరామం తర్వాత, అంటే దాదాపుగా ఒక 20 సంవత్సరాల తర్వాత కామన్వెల్త్ క్రీడలు భారత్లో జరుగుతున్నాయి. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను అహ్మదాబాద్ దక్కించుకుంది. నెల రోజుల కింద మనకు ఖరారైనప్పటికీ మనకు కామన్వెల్త్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఆ కామన్వెల్త్ జనరల్ అసెంబ్లీ అది అధికారంగా అనౌన్స్ చేస్తేనే అది మనకి ఆ వెన్యూ అనేది మనకు క్లియర్ అయినట్టు. ఈ విధంగా మనకు కామన్వెల్త్ జనరల్ అసెంబ్లీలో అధికారికంగా అహ్మదాబాద్లోనే కామన్వెల్త్ క్రీడలు జరగనున్నట్లు మనప్పుడు తెలిపారు. దాదాపుగా వచ్చేసి మొత్తం ఇక్కడ 74 దేశాలకు చెందిన ప్రతినిధులు భారత్ ఆతిథ్యాన్ని ఆమోదించారు. 15 నుంచి 17 క్రీడాంశాన్ని క్రీడలు చేర్చనున్నట్లు కామన్వెల్త్ క్రీడల బోర్డు వెల్లడించింది. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, లాంగ్ రన్స్, వెయిట్ లిఫ్టింగ్, ఇవి మనకు ఆర్టిస్టిక్, జిమ్నాస్టిక్, నెట్బాల్, బ్యాంకింగ్ క్రీడలను ఇప్పటికే ఖరారు చేశాయన్నమాట. సో ఇంకా నెక్స్ట్ తీసుకున్న ఆర్చరీ కానీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. మెయిన్గా ఏంటంటే మనకు భారత్లోనే 2030 కామన్వెల్త్ క్రీడలు అహ్మదాబాద్లో అధికారికంగా జరగనున్నట్టు కామన్వెల్త్ జనరల్ అసెంబ్లీ ప్రకటించిందనమాట. ఇక నుంచి యుద్ధ విమానాలకు మనకు వేరే దేశం యొక్క ఇంజన్లు వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యుద్ధ విమానాలకు ఇక దేశీయ ఇంజన్లే వాడనున్నారు. ఏంటంటే 5వ తరం ఫైటర్ జెట్ అమ్కాకు అవసరమైన ఇంజన్ టెక్నాలజీని 100% బదిలీ చేసేందుకు సిద్ధమైనటువంటి ఫ్రెంచ్ సంస్థ షాఫ్రాన్. ఒకవేళ మనకు భారతదేశం అభివృద్ధి చేస్తున్న 5వ తరం యుద్ధ విమానాలు అమ్కా అడ్వాన్స్డ్ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దానికి అవసరమైన 120 to 140 కిలోన్యూటన్ ఇంజన్ టెక్నాలజీ 100% బదిలీ చేయడానికి మనము ఫ్రెంచ్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం ఏంటిదంటే మనకు షాఫ్రాన్ అంగీకరించిందనమాట. సో DRDOతో కలిసి తాము ఒక సరికొత్త ఇంజన్ను భారత్లోనే, అంటే వాళ్ళ దేశంలో తయారు చేయకుండా వాళ్ళు మన దేశానికి వచ్చి ఇంజన్ను భారత్లోనే తయారు చేస్తున్నామని షాఫ్రాన్ అనేది తెలపడం జరిగింది. ఈ విధంగా యుద్ధ విమానాలకు ఇక మనకు దేశీయ ఇంజన్లు వచ్చేసి మన దేశంలో తయారైనటువంటి ఇంజన్ అనే యుద్ధ విమానాలకు ఫ్రెంచ్తో మనము ఒప్పందం కూర్చుకొని మన దేశంలోనే రెడీ చేయడం అనేది జరుగుతుంది. దేనికి 5వ తరం ఫైటర్ జెట్ ఆమ్కాక్ అన్నమాట. సో అవసరమైన ఇంజన్ టెక్నాలజీ కూడా మన దేశంలోనే స్వదేశీ ఇంజన్లను వాడడం జరుగుతుంది. చాలా మనకు పాలిటీ పర్పస్లో చాలాసార్లు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకునేది ఎన్నోసార్లు క్వశ్చన్ అయితే వచ్చిందనమాట. ఏంటంటే ద్విసభా పద్ధతి అమలు ఉన్న రాష్ట్రాలు ఏవి అని. మరి అన్ని రాష్ట్రాలు ఉన్న ద్విసభా పద్ధతి అంటే లేదు, కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే మనకు ఇప్పటికీ అమల్లో ఉందన్నమాట. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ ద్విసభా పద్ధతి అనేది నడుస్తూనే ఉంది. సో మనకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. అసలు ద్విసభా పద్ధతి అంటే ఏంటి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం. మనకు రాష్ట్ర శాసనసభ అని ఉంటుంది, రాష్ట్ర శాసనసభ ఉంటుంది. సో విధాన పరిషత్ తీసుకున్నాం. మన దేశంలో కేంద్ర స్థాయిలో ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేశారు. మనకు తెలుసుగా లోక్సభ, రాష్ట్రసభ అనే 2 ఉంటాయి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ద్విసభ విధానాన్ని ఐచ్ఛిక అంశంగా నిర్ణయించారు. అంటే ఇప్పుడు మన దేశంలో వచ్చేసి సెంట్రల్ లెవెల్లో అంటే కేంద్ర స్థాయిలో మనకు లోక్సభ, రాజ్యసభ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేంటంటే పర్మనెంట్ అన్నమాట. కానీ ఈ రాష్ట్రాల దగ్గరికి వచ్చేసరికి రాష్ట్ర స్థాయిలో ద్విసభ విధానాన్ని ఐచ్ఛిక అంశాన్ని ఒక ఆప్షన్గా ఇచ్చారు. మీరు ఉంచుకోవచ్చు, తీసేసుకోండి. ఎమ్మెల్సీస్ ఉంటాయి. ఎమ్మెల్సీస్ వచ్చి మనకు ప్రజల చేత ఎన్నుకోబడతారు. ఎమ్మెల్సీస్ వచ్చేసి కొన్ని నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, కొన్ని రిజర్వ్ పోస్టులు ఉంటాయి, కొన్ని ఎన్నుకునే పోస్టులు ఉంటాయి. ఈ విధంగా అనమాట. అంటే ఎమ్మెల్సీ అనేది అయితే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో అది మీ రాష్ట్రాలకు వదిలేస్తున్నాం, అంటే ఆప్షనల్గా ఇస్తున్నాం. మీరు ఉంచుకోండి, తీసేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికీ కూడా ఒక 6 రాష్ట్రాలు అనేది ఎమ్మెల్సీలు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో విధాన సభ అంటేనేమో ఎమ్మెల్సీ, విధాన పరిషత్ ఎవరైతే ఉన్నారో ఈ విధాన పరిషత్ను వాళ్ళు ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు.
సో దేశంలో తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో ద్విసభ పద్ధతిని మనకు 1935లో ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలోని 6వ భాగంలో మనకు 168 నుంచి 212 వరకు ఉన్న ప్రకటనలో రాష్ట్ర శాసనసభ నిర్మాణం, అర్హతలు, ఎన్నిక పద్ధతి, అధికార విధుల గురించి తదితర అంశాల గురించి పేర్కొన్నారన్నమాట. రాష్ట్ర శాసనసభ మరి నిర్మాణం కనుక తీసుకున్నట్లయితే మనకు 168వ ప్రకటన రాష్ట్ర శాసనసభ నిర్మాణం గురించి తెలుపుతుంది. ఈ విధంగా మనకు రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర గవర్నర్ కానీ ఎగువ సభ, దిగువ సభ సభలు ఉంటాయి. రాష్ట్ర గవర్నర్ శాసనసభలో సభ్యుడు కానప్పటికీ శాసనసభలో మనకు ఒక అంతర్భాగంగా ఉంటాడనమాట. ఇది విధానసభ. రాష్ట్ర ఎగువ సభ మనకు విధాన పరిషత్ అంటాం. ఈ విధాన పరిషత్ ఏర్పాటు రద్దు ప్రక్రియ గురించి మనకు ప్రకటన 169 ఆర్టికల్ 1 అనేది తెలుపుతుంది. మరి ద్విసభ పద్ధతి అమల్లో ఉన్న రాష్ట్రాలు ఏంది? మనం ఇంతవరకు చెప్పిన ద్విసభ పద్ధతి అనేది మనకి ఏంటంటే విధాన పరిషత్ కావచ్చు, విధానసభ, ఈ రెండు ఉన్నటువంటి దాన్ని మనము ద్విసభా పద్ధతి అంటాం. ఓకేనా? సో ఈ ద్విసభా పద్ధతి మరి అమల్లో ఉన్న రాష్ట్రాలు ఏం తీసుకున్నప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పుకున్నాను. తర్వాత తీసుకుంటే మనకు అక్కడ మనకు తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నాయి, అంటే తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు ఈ రెండు కామన్ మనకు. ఓకే, తర్వాత తీసుకుంటే మన పక్కన ఉన్నటువంటి సరిహద్దు ఉన్నటువంటి కర్ణాటక ఉంది, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఈ 6 రాష్ట్రాలు ద్విసభా పద్ధతి అమలు ఉన్న రాష్ట్రాలు ఇవి అని క్వశ్చన్ అడిగింది. ఇంతకుముందు చాలాసార్లు క్వశ్చన్ అడిగింది. ఏంటండి? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. మనకు ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా 1957లో విధాన పరిషత్ అనేది ఏర్పడిందన్నమాట. సో మళ్ళీ 1985లో దీన్ని రద్దు చేశారు. మళ్ళీ తిరిగి దీన్ని 2005లో మళ్ళీ స్టార్ట్ చేశారన్నమాట. అంటే కేంద్ర స్థాయిలో లోక్సభ, రాజ్యసభల మాదిరిగానే రాష్ట్ర స్థాయిలో శాసనసభ, శాసన మండలిని ఏర్పాటు చేశారు. శాసన మండలిని మనం ఇక్కడ ఏమంటామంటే మళ్ళీ ఇక్కడ విధాన పరిషత్ అంటాం. అంటే రాష్ట్ర స్థాయిలో ద్విసభ విధాన ఏర్పాటు మనకు ఐచ్ఛికాంశం కావడం వల్ల అన్ని రాష్ట్రాలు విధాన పరిషత్తును ఏర్పాటు చేసుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో 1985లో విధాన పరిషత్తును రద్దు చేశారు. మళ్ళీ ప్రభుత్వ చొరవతో మళ్ళీ తిరిగి 2007లో మళ్ళీ శాసన మండలిని మనుగలోకి వచ్చింది. ఈ విధంగా మనకు ఇది అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ద్విసభా పద్ధతి అమలు ఉన్న రాష్ట్రాలు ఏవి, అమలు లేని రాష్ట్రాలు ఏవి అనేది మనకు ఐడియా ఉండాలి. మనకు ప్రపంచ కప్ చెస్ పోటీలు జరుగుతున్నాయి. మనకు గోవాలో జరుగుతున్నాయి. ఇక్కడ మనకు ప్రపంచ కప్ చెస్ ఛాంపియన్గా ఈసారి కొత్త గ్రాండ్ మాస్టర్ అయితే రావడం జరిగింది. ఉజ్బెకిస్తాన్కి చెందిన గ్రాండ్ మాస్టర్ ఎవరంటే మనకు సిందరోవ్. ఈ టైటిల్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా ఇతడు రికార్డు అయితే సృష్టించాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఉజ్బెకిస్తాన్ టీనేజ్ గ్రాండ్ మాస్టర్ మనకు జవగిర్ సిందరోవ్ తన కెరీర్లోని గొప్ప విజయాన్ని సాధించాడనమాట. ముగిసిన పురుషుల ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో 19 ఏళ్ల సిందరోవ్ చెస్ ఛాంపియన్ నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే మనకు టెట్ అనేది ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అని దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటూ ఆన్లైన్ యొక్క దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి నవంబర్ 29. హాల్ టికెట్లు ఇప్పుడు మనకంటే డిసెంబర్ 12 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు టెట్ తేదీ వచ్చేసి జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 31 మధ్య మనకు ఈ విధంగా ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 11:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు రెండో సెషన్ ఉంటుంది. ఫలితాలు వచ్చేసి మనకు ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్యలో వెల్లడిస్తారు. ఇది టెట్కి సంబంధించినట్టు ముఖ్యమైన సమాచారం. అయితే టీజీ టెట్ మనకు 2026 జనవరి ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2గా టెట్ పరీక్ష నిర్వహిస్తుంటారు. దీనికి డిఈడి, బీఈడి ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళు మాత్రమే పోటీ పడే అవకాశం ఉంటుంది. ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2 పేపర్లుగా టెట్ నిర్వహిస్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. పేపర్ 1 అర్హతలు తీసుకుంటే మనకు ఇంటర్మీడియట్ కోర్సు 50% మార్కులు ఉండాలి. తర్వాత డిప్లొమా చేసి ఉండాలి. ఎందుకంటే డిఈడి చేసి ఉండాలి. పేపర్ 2 వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయ్యి బీఈడి చేసి ఉండాలి. వీళ్ళు అర్హతలు. పేపర్ 1 తీసుకుంటే మనకు 150 మార్కులకు కానీ పేపర్ ఉంటుంది. పేపర్ 2 కూడా 150 మార్కులకే పేపర్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు తీసుకున్నట్లయితే కనీసం 60% మార్కులు అనేది రావాల్సి ఉంటుందన్నమాట. టెట్ పేపర్ 1, పేపర్ 2లో అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాలని నిబంధనలు విధించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు తీసుకున్న కనీసం మనకు 60% మార్కులతో 90 మార్కులు ఉత్తీర్ణత సాధించాలి. బీసీ కేటగిరీ అభ్యర్థులు తీసుకున్న 50% మార్కులతో 70 మార్కులు. ఎస్సీ ఎస్టీ తీసుకున్నప్పుడు మనకు దివ్యాంగులు కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 40% మార్కులతో 60 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించాలి. ఈ మార్కులు సాధించిన వారికి టెట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారు. మరి ప్రిపరేషన్ పక్క వేసుకున్న చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 2 పేపర్లలోనూ మొదటి విభాగంగా ఉండే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటే సైకాలజీ అనమాట. ఈ సైకాలజీకి సంబంధించినటువంటి మనకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఏముంటాయంటే శారీరక, మానసిక, సాంఘిక ఉద్వేగ వికాసాలు మొదలైన వాటిని క్షుణ్ణంగా చదవాలి. శిశువు ప్రవర్తన మార్పుకు సంబంధించి అభ్యాసన బదలాయింపు అంశాలను, సైకాలజీ అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు,
సూత్రాలు, ప్రతిపాదన, శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. సైకాలజీ అంటేనే మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ పేపర్ 1లో పేపర్ 2 చాలా కీలకమైన రోల్ పోషిస్తుంది. ఆ టర్మినాలజీ అనేది, ఆ పదాలు, కీలక పదాలన్నీ కంప్లీట్గా ఈ టెట్ సక్సెస్ రూట్లో ఒక మైలురాయి అనమాట. లాంగ్వేజ్ 1, 2లో కూడా, తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, సైన్స్, సోషల్ స్టడీస్, మెథడాలజీస్ చాలా చాలా ఇంపార్టెంట్. మోడల్ పేపర్స్ కూడా ఒకసారి చూసుకోవాలి. అప్పుడే మనం టెట్ సక్సెస్ రూట్లో ముందుకు వెళ్తాం. ఈ నవంబర్ వచ్చేసి మొత్తం మహిళలది హవా నడుస్తుంది. ఏంటంటే మనకు మొదటగా వచ్చేసి మహిళల వన్డే వరల్డ్ కప్ సొంతం చేసుకున్నారు. తర్వాత కబడ్డీ టీం ప్రపంచ కప్ సొంతం చేసుకున్నారు. తర్వాత బ్లైండ్ క్రికెటర్స్ కూడా వాళ్ళ యొక్క వరల్డ్ కప్ని సొంతం చేసుకున్నారు. ఈ విధంగా 3 రంగాలు కూడా మహిళలు ముందడుగులో ఉన్నారు. కీలక ఖనిజాల పథకానికి ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. ఏంటంటే మనకు కీలక రంగాల్లో అత్యావశ్యకంగా మారినటువంటి అరుదైన భూ అయస్కాంత ఖనిజాల సేకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. వీటి దిగుమతుల కోసం చైనాపై ఆధారపడడం. మనం ఇప్పుడు కూడా ఈ ఖనిజాల కోసం ఏంటంటే ఈ ముఖ్యమైనటువంటి ఖనిజాల కోసం వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా అరుదైన ఖనిజాల రంగంలో స్వావలంబన దిశగా ముందడుగు వేయాలని మనకు కేంద్రం అనేది స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా భూ అయస్కాంతాల గనుల తవ్వకం, శుద్ధి, స్వచ్ఛమైన ఖనిజాల తయారీకి సంబంధించి ఒక నూతన పథకాన్ని, ఒక నూతన స్కీమ్ రెడీ చేసిందనమాట. సో ఔత్సాహిక కంపెనీల కోసం అంతర్జాతీయ బిడ్డింగ్ కూడా ఏర్పాటు చేసింది. ఈ విధంగా కీలక ఖనిజాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని వెలికి తీసి మన దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడాలనంటే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. తక్కువ ఉద్గారాలు, తక్కువ ఇంధన వినియోగం, మెరుగైన సామర్థ్యం, వేగం, దృఢత్వం, వేడిని తట్టుకోవడం వంటి గుణాలతో కూడిన పరిజ్ఞానంతో తయారైన ఉపకరణాలు భూ అయస్కాంతాలను ఎక్కువగా వాడుతుంటారు. అందుకే అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్ ఫీచర్ ఆఫ్ ఏంటంటే ఇంపార్టెంట్ కాబట్టి తక్కువ ఉద్గారాలు ఉంటున్నాయి కాబట్టి భూ అయస్కాంతాలు అనేది చాలా చాలా ఎక్కువ మనకు అవకాశం ఉంటుంది అనమాట. అందుకే వీటిని అంతటి డిమాండ్. విద్యుత్, కాంతి సంబంధ అయస్కాంత ఉత్ప్రేరక అప్లికేషన్లో వీటిని ఉపయోగిస్తారు. ఇవి శుద్ధి లోహాల రూపంలో లభించవు. ముఖ్యంగా యురేనియం, డోరియం వంటి రేడియోధార్మిక పదార్థాలతో కలిసి మిశ్రమాలుగా లభిస్తాయి. వీటిని వేరు చేసి శుద్ధి చేయడం ద్వారా అన్నీ చాలా కష్టమైన పని. అంటే మనకు కంప్లీట్గా భారత్లోనూ దాదాపు 72 లక్షల టన్నుల భూ అయస్కాంత నిల్వలు ఉన్నాయంట. ఎక్కడంటే మరి ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఈ తీర ప్రాంతాల రాష్ట్రాల్లోని మోనోజైట్ ఇసుకలోని ఈ నిల్వలు అధికంగా ఉన్నాయి. సో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలోనూ కూడా ఇవి ఉన్నాయి. కొత్త తరం ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, మోటార్లు, ఎనర్జీ టెక్నాలజీ వస్తువులు, స్పీకర్లు, హెడ్ఫోన్, ప్రింటర్లు వీటన్నింటిలో కూడా ఈ నీటి మోటార్లు కూడా వీటిని ఏంటంటే భూ అయస్కాంతాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాయి. ఎందుకు అంత స్పెషాలిటీ ఏమిటంటే తక్కువ ఉద్గారాలు, తక్కువ ఇంధన వినియోగం కావచ్చు, మెరుగైన సామర్థ్యము, వేగము, దృఢత్వము, వేడి తట్టుకునే వంటి గుణాలు ఉండడం వల్ల ఈ భూ అయస్కాంతాలకు ఇప్పుడు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది పెరిగిందన్నమాట. తెలంగాణకు సర్వశ్రేష్ఠ సురక్ష పురస్కారం లభించింది. మరి ఏ రంగంలో లభించిందని ఒకసారి చూద్దాం. నిర్మాణ రంగంలో అంటే నిర్మాణ ప్రాంతంలో తీసుకునే భద్రతా చర్యలు కానీ మెరుగైన ఆరోగ్య సంరక్షణ చర్యల ఆధారంగా అందించేటటువంటి ఈ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే సర్వశ్రేష్ఠ సురక్ష పురస్కారం తెలంగాణకు లభించింది. ఎందుకు లభించిందంటే వరంగల్లోని రంగంపేటలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి ఈ పురస్కారాన్ని లభించడం జరిగింది. విమానయాన రంగానికి ఏదైతే ఉంటుందో దానికి కొత్త రెక్కలు వచ్చినాయి. అంటే హైదరాబాద్లో సఫ్రాన్ విమాన ఇంజన్ల సర్వీసింగ్ కేంద్రం వర్చువల్లో ప్రారంభించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే దేశాన్ని ప్రపంచ ఎంఆర్ఓ కేంద్రంగా మార్చేందుకు సఫ్రాన్ కేంద్రం దోహదపడుతుందని వెల్లడించారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద మార్కెట్ భారత్లోనే ప్రకటించారన్నమాట. అంటే ఈ విధంగా భారత ప్రస్తుతం సంస్కరణ ఆధారిత దేశంగా మారి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుందన్నమాట. ఇప్పుడు ఏ వాణిజ్య రంగం విమానాలకు చెందిన లీఫ్ ఇంజన్ల సర్వీసింగ్ వీలవనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నేటి నుంచి భారత విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుంది. సఫ్రాన్ కంపెనీకి చెందిన ఈ కొత్త కేంద్రం భారత్ను ఒక గ్లోబల్ ఎంఆర్ఓగా మార్చేందుకు సహాయపడుతుందని చెప్పారు. అంటే విమానయాన రంగానికి సంబంధించి ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా సఫ్రాన్ విమానయాన ఇంజన్ల సర్వీసింగ్ అనేది మన భారతదేశంలోనే అంటే స్వతహా ఇంజన్లు తయారు చేసుకునే అవకాశం అనేది ఉంటుందని దీని ద్వారా మనకు తెలుస్తుంది. కరెంట్ అఫైర్స్ తీసుకున్నప్పుడు కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా జనజాతీయ గౌరవ దివస్ని ఎప్పుడు నిర్వహిస్తారు అని చెప్పేసి అంటారు. మనకి ఎప్పుడంటే నవంబర్ 10, 2025లో ఇది చేస్తారు. మనకు ఎప్పుడు కూడా చాలా రకమైనటువంటి దేశాలతో ఎక్సర్సైజులు అంటే యుద్ధ విన్యాసాలు జరుగుతుంటాయి. రీసెంట్గా వచ్చేసి 8వ గరుడ వైమానిక విన్యాసాలు నవంబర్ 16 నుంచి 27 వరకు ఏ దేశాల మధ్య జరిగిందంటే ఇండియా, ఫ్రాన్స్ మధ్య మనకు ఫ్రాన్స్తో గరుడ విన్యాసం అనేది జరిగింది. తర్వాత యూకేతో అజయ్ వారియర్ విన్యాసం కూడా ఎక్కువగా ఏంటంటే దేశంలో ఎక్కువసార్లు మనకు ముఖ్యమంత్రిగా బీహార్ సీఎం నితీష్ కుమార్ సృష్టించారనమాట. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఫ్రాన్స్తో మనకు ఏం చేసినామంటే వైమానిక విన్యాసాలు ఫ్రాన్స్తో గరుడ విన్యాసాలు, ఇండియా యూకేతో అజయ్ వారియర్ ఈ యుద్ధ విన్యాసాలు అనేది ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి.
అవి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవును, అహ్మదాబాద్లోనే అంటే 2030 కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి? అహ్మదాబాద్లో జరగనున్నాయి. అహ్మదాబాద్కు 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను అధికారికంగా కట్టబెట్టారు. కామన్వెల్త్ స్పోర్ట్స్ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కామన్వెల్త్ క్రీడల ఎగ్జిక్యూటివ్ అహ్మదాబాద్లోనే 2030 కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ ఎన్నికల సంఘం అధ్యక్షుడిగా సిఇసి జ్ఞానేష్ కుమార్, ఎవరైతే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉన్నాడో ఆయన జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్యం ఎన్నికల సహాయ అంతర్జాతీయ సంస్థ అధ్యక్షునిగా నియమితులయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.